మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయని? హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకొస్తాయంటే ఫస్ట్ మన మైండ్‌లో పుడుతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. అవి ఏంటంటే ఫీలింగ్స్. కొన్ని రకాల పెయిన్‌ని, కొందరు ఎమోషన్స్‌ని మనం క్యారీ చేస్తాం మనకు తెలవకుండానే. పాస్ట్ లైఫ్ ఎమోషన్స్‌ని, జరిగిపోయిన సంఘటనల్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాము. ఆ ఎఫెక్ట్ అనేది మన ఆర్గాన్స్ పైన పడుతుంది. మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటే, మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? మన హార్మోన్స్ చాలా హ్యాపీ కెమికల్స్‌ని రిలీజ్ చేస్తాయి. అదే మనం సాడ్‌గా, బాధగా ఉన్నప్పుడు కొన్ని రకాల కెమికల్స్‌ను మన బాడీ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన బాడీలో సిక్‌నెస్ అనేది ఏర్పడుతుంది. అందుకోసమే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మనం ఎప్పుడైతే అన్ని సమస్యలను మర్చిపోయి, నెగెటివ్ థాట్స్ లేకుండా హ్యాపీగా ఉంటామో, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావు. పాస్ట్‌ను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ, దాన్ని ఎప్పుడు ఇలా స్ప్రింగ్‌లా అదే మన మనసులో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? మన బాడీ సిక్ అవుతుంది. మనకు హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. మెయిన్ కారణం ఏంటి? మన హెల్త్ ఇష్యూస్ రావడానికి అంటే మనమే. ఎందుకంటారా? మనం ఆలోచించే విధానం. మనం ఎప్పుడు డల్‌గా ఉండడం, ఏ వర్క్ చేయకుండా ఉండడం, లేజీగా ఉండడం, ఇతరుల మీద జెలసీ పెట్టుకోవడం, ఇది గూడా ఒక కారణం. మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్‌తో, నవ్వుతూ, హ్యాపీగా ఎవ్వరి పట్ల మనం జెలసీ పెట్టుకోకుండా, ఎవ్వరి మీద మనం నెగెటివ్ థాట్స్ లేకుండా, ఎవరి మీద కంప్లెయింట్ చేయకుండా ఉంటామో, మన లైఫ్ అనేది చాలా చక్కగా లీడ్ అవుతుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది మనకు రావు. ఈ ఈ టెక్నిక్స్ ఇప్పుడు నేను చెప్పినయన్నీ మీరు పాటించండి. హెల్త్ ఇష్యూస్ అస్సలే రావు. హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఎవరు? మనమే. మరి మనమే ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా గూడా కాపాడుకోవచ్చు. అంతే కదా! హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన చాలా గొప్ప బహుమానం ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆర్గన్స్‌ని మనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. మన బాడీ, మన మైండ్, మన సోల్, మన ఫిజికల్ బాడీ ఇదంతా దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని మనం ఎప్పుడూ చక్కగా శుభ్రంగా మన ఇల్లునైతే ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మనం వేసుకునే దుస్తులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన మనసుని, మన బాడీని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని, మన ఇన్నర్ చైల్డ్ అదే మన ఇన్నర్ చైల్డ్. మన సబ్‌కాన్షియస్ మైండే మన ఇన్నర్ చైల్డ్. మన ఇన్నర్ చైల్డ్‌ని గూడా ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా, క్లీన్‌గా, నీట్‌గా ఉంచుకోవాలి. ఇప్పుడు సీక్రెట్స్ తెలిసాయి గదా మీకు. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ సీక్రెట్స్. మరి వస్తే ఏం చేయాలి? వస్తే ఏం చేయాలంటే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ నా నుండి దూరం చేసినందుకు థాంక్ యూ సో మచ్ యూనివర్స్ అంటూ పాజిటివ్ థింకింగ్‌తో ఎప్పుడు హోప్‌నెప్పును చాంటింగ్ చేయండి మీరు. నాకు బెటర్ హెల్త్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ యూనివర్స్ అంటూ యూనివర్స్‌కు గ్రాటిట్యూడ్ చెప్పండి. మీకెవరు ఏ చిన్న వర్క్ చేసినా గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ బాడీకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. ప్రతిదానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీ హెల్త్ ఇష్యూస్ నుండి మీరు రికవరీ అవుతారు. తెలుసుకున్నారు కదా మరి సీక్రెట్స్. ఈ సీక్రెట్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా, సంతోషంగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ వస్తే చెప్పాను కదా ఏం చేయాలో. అది కూడా మీరు పాటించి చాలా సంతోషంగా ఉండండి. అందరూ బాగుండాలి. అందుకు కారణం మనం అయి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.